ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక మంచి వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్న వెబ్సైట్ అన్నమాట. సో మనందరికీ తెలుసు రిలయన్స్ గ్రూప్ ఫౌండేషన్ ఉంది కదండి. సో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా స్కాలర్షిప్స్ అనౌన్స్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే 2024 నుంచి 2025 బ్యాచ్కి అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్న బీటెక్ అండ్ ఎంటెక్ వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ అనేది వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ స్కాలర్షిప్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అండ్ దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ దానికి డాక్యుమెంట్స్ మనం ఏమేమి ప్రొవైడ్ చేయాలి అనేది మొత్తం కూడా మీకు ఈ వీడియోలో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ ప్రీవియస్గా మనం పెట్టిన వీడియోస్ అంటే లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియోస్ చూసి చాలా మంది స్కాలర్షిప్స్ అనేవి పొందారు. సో వాళ్ళు హ్యాపీనెస్తో వాళ్ళు కొన్ని కామెంట్స్ కూడా పెట్టారన్నమాట. అవి కూడా మీకు లాస్ట్లో నేను మీకు చూపిస్తాను నా ఛానల్లో. అండ్ ఇప్పుడు దాకా మన ఛానల్ చూడకపోతే కనుక సో మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కూడా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ యొక్క వెబ్సైట్. సో వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేషన్ స్కాలర్షిప్ ఉంది, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్షిప్ ఉంది. సో ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంటెక్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకే, సో లేట్ చేయకుండా ఒకసారి ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా వచ్చేసి మొత్తం స్కాలర్షిప్స్ వచ్చేసి 5,000 వరకు స్కాలర్షిప్స్ అంటే 5,000 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారన్నమాట ప్రతి సంవత్సరం కూడా. సో దీంట్లో ఏంటంటే క్యాస్ట్ వైజ్, లేదంటే లేడీస్ కోటా, ఇలా స్పోర్ట్స్ కోటా, ఓకేనా, అదే ఇలాంటి ఏమి కూడా చూడరు. వాళ్ళు ఓన్లీ ఏంటంటే మెరిట్ బేసిస్ మీద మాత్రమే స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇంటర్మీడియట్లో మీకు ఎంత వచ్చింది, అలాగే మీకు ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చింది, ఇవన్నీ బేస్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా పెడతారన్నమాట. సో అంటే ఇప్పుడు ఆ యాప్టిట్యూడ్ టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సో వాళ్ళు ఈ 3 మెట్రిక్స్ తీసుకుని సో మనకి స్కాలర్షిప్ అనేది వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో అయితే ఇప్పుడు ఆ స్కాలర్షిప్కి మీకు అంటే ప్రజెంట్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్కి సంబంధం లేదు. మీరు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, సో మీకు గవర్నమెంట్ ఇస్తున్న స్కాలర్షిప్తో పాటు ఇది అదనంగా మీరు అప్లై చేసుకుంటే వస్తున్న స్కాలర్షిప్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి మన పేరెంట్ యాన్యువల్ ఇన్కమ్ 15 lakhs దాటకూడదు అనమాట. ఓకేనా, 15 lakhs దాటకూడదు. అండ్ వాళ్ళకి స్కాలర్షిప్ ఎంత వస్తుంది, స్టూడెంట్ ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక 2 లక్షల వరకు స్కాలర్షిప్ వస్తుంది. ఇది కూడా 4 years కూడా వస్తుంది అన్నమాట స్కాలర్షిప్. 4 years కూడా అంటే వాళ్ళకి 50,000 వస్తుంది. అండ్ ఫస్ట్ ఇయర్ 50,000, సెకండ్ ఇయర్ 50,000, థర్డ్ ఇయర్ 50,000, ఫోర్త్ ఇయర్ 50,000. ఒకసారి ఫస్ట్ ఇయర్లో 50,000 వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్కి ఏంటంటే మళ్ళీ అప్లై చేసుకోవాలి. రెన్యువల్ అప్లికేషన్ అంటారు స్కాలర్షిప్ని, మళ్ళీ అప్లై చేసుకోవాలి, రెన్యువల్ చేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ మార్క్స్ మెమోస్ మొత్తం కూడా వాళ్ళకి మనం ఏంటంటే ఇప్పుడు అప్లోడ్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఫస్ట్ ఇయర్ మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేసి దాంట్లో వచ్చిన మెరిట్ని బట్టి మళ్ళీ సెకండ్ ఇయర్ రెన్యువల్ ఆటోమేటిక్ చేస్తారు. సో మనకి స్కాలర్షిప్ ఎవరు ఎలిజిబుల్ అంటే మీకు ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి అనమాట. మ్యాక్సిమం అందరూ కూడా ఏంటంటే కాలేజీలో రిపోర్టింగ్ ఇచ్చేసి జాయిన్ అవుతున్నారు. సో మనకి ఫస్ట్ ఇయర్ బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్. ఏది ఇప్పుడు ఆ యూజీ స్కాలర్షిప్, పీజీ స్కాలర్షిప్కి అయితేనేమో ఫస్ట్ ఇయర్ ఎంటెక్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇందాక చెప్పినట్టు మెట్రిక్స్ మనకి వచ్చేసి మీకు 15 lakhs బిలో ఉండాలి యాన్యువల్ ఇన్కమ్. అండ్ ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీ అనమాట. సో ఇక్కడ స్టూడెంట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు. అండ్ సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో వాళ్ళు ఫిలప్ చేయాల్సినవి ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్. అంటే స్పోర్ట్స్ కోటాలో మీకు ఏమైనా అవార్డ్స్ ఏమైనా వస్తే అవి కూడా పెట్టుకోవాలి. ఓకే, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ అడుగుతారు అనమాట, అవి క్లిక్ చేయాలి. నెక్స్ట్ అలాగే మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి 60 minutes ఉంటుంది అన్నమాట. 60 minutes ఉంటుంది, 60 మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి అనమాట. ఈ యాప్టిట్యూడ్ టెస్ట్లో కంపల్సరీ పాస్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్ సెలెక్షన్ ఫైన్. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్ వచ్చిందన్నమాట. సో ఇక్కడ అప్లికేషన్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్ యూజింగ్ కాంబినేషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్ అండ్ అకాడమిక్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. చెప్పే కదా మీకు అకాడమిక్ అంటే మీకు మెరిట్ బేసిస్ మీద ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసి 5,000 మెంబర్స్కి మాత్రమే స్కాలర్షిప్ అనేది ఇస్తారు. ఓకే,
సో ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ ఎలా ఉంటుంది అని చూడాలి అనుకుంటే కనుక ప్లీజ్ క్లిక్ హియర్ అన్నారు కదా, దీని మీద క్లిక్ చేసి మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది అన్నది చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీరు రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, అంటే భారతదేశ అంటే మీరు భారతదేశ పౌరుడై ఉండాలి. అండ్ 12th ఓకేనా, మీరు ఇంటర్మీడియట్ మినిమం 60%తో పాస్ అయి ఉండాలి. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి మీరు వచ్చి ఉండాలి, బీటెక్ ఫస్ట్ ఇయర్లో మీరు జాయిన్ అయి ఉండాలి ఇన్ రెగ్యులర్ బేసిస్ అనమాట. ఫుల్ టైంలో అంటే పార్ట్ టైము లేకపోతే ఆన్లైన్ డిగ్రీస్ వీటికి అది పనికిరాదు. ఓకే, స్టూడెంట్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ వచ్చేసి లెస్ దాన్ 15 lakhs లోపు ఉండాలి. ఓకేనా, 15 లక్షల లోపు ఉండాలి. సో అలాగే ప్రిఫరెన్స్ గివెన్ టు లెస్ దాన్ 2.5, అంటే ఇక్కడ వీళ్ళు స్కాలర్షిప్ ఇవ్వదలుచుకున్న దేనికోసము అంటే పూర్ పీపుల్ కోసం కాబట్టి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 2.5 lakhs కన్నా ఎక్కువ ఉందనుకోండి ఎవరికన్నా, వాళ్ళ ఫ్యామిలీకి కంపల్సరీగా మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వాళ్ళకి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ ఎగ్జామ్ రాయాలి. సో ఫాలోయింగ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో మనకి అంటే ఇప్పుడు మీకు ఎలిజిబుల్ క్రైటీరియా చూసాం కదా, సో మరి నాట్ ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి అనేది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్ బీటెక్ అయి ఉన్నారనుకోండి, వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. స్టూడెంట్ పర్సూయింగ్ ద డిగ్రీ త్రూ ఆన్లైన్ ఆర్ హైబ్రిడ్ రిమోట్లీ డిస్టెన్స్ అయితే కనుక నాట్ ఎలిజిబుల్. అలాగే మీరు డిప్లొమా స్టూడెంట్ హూ హ్యావ్ పాస్డ్ డిప్లొమా ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత డిప్లొమా పాస్ అయిన తర్వాత మీరు బీటెక్ వస్తున్నారు అనుకోండి, సెకండ్ ఇయర్ బీటెక్కి దే ఆర్ నాట్ ఎలిజిబుల్. సో సెకండ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. స్టూడెంట్ డస్ నాట్ ఆన్సర్ మ్యాండేటరీ యాప్టిట్యూడ్ టెస్ట్. సో వాళ్ళు యాప్టిట్యూడ్ టెస్ట్ రాయలేదు అనుకోండి, లేదా ఏదైనా చీటింగ్ చేశారనుకో, వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ వచ్చేసి చిన్న ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇక్కడ 12th standard percentage, ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా ఒక 75 కొడుతున్నాను. సెలెక్ట్ డిగ్రీ డ్యూరేషన్ అంటే 4 years కొడుతున్నాను. సెలెక్ట్ డిగ్రీ టైప్, ఓకే, సెలెక్ట్ డిగ్రీ స్ట్రీమ్ అన్నది కదా, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అని కొడుతున్నాను. కంప్యూటర్ సైన్స్, ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్స్ అనుకుంటున్నా, కంప్యూటర్ సైన్స్ అనుకుంటున్నా ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ డిగ్రీ టైప్ అనేది కదా, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఓకేనా, ఇంటిగ్రేటెడ్ BCA. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, సెలెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అనేది. ఇది వచ్చేసి కాలేజీలో ఇన్ఫార్మ్ చేశారా, వెబ్సైట్లో వాళ్ళు చెప్పారా, ఎవరు చెప్పారు అనేది. సో ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్, సెలెక్ట్ హౌస్ హోల్డ్ ఇన్కమ్. ఓకే, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత మీకు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. లైక్ కాలేజీలో మీకు అలాట్మెంట్ ఆర్డరు, అలాగే మీ 12th క్లాస్ అంటే మీకు ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు సర్టిఫికేట్, మీ ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఇలా ఓకే ఇవన్నీ కూడా అడుగుతుంది అన్నమాట. సో వాటన్నిటిని కూడా అప్లోడ్ చేయండి. సో అయితే ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే కనుక ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మీకు ఫ్రీగా ప్రతి సంవత్సరం కూడా 50,000 అలా 2 lakhs వరకు స్కాలర్షిప్ వస్తుందన్నమాట. సో మీకు ఏదైనా బేసిక్ నీడ్స్ అంటే లైక్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ కాకుండా ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి కదండి మీరు స్టూడెంట్ అన్నాక. సో మీ హాస్టల్ ఫీజు కావచ్చు, లేకపోతే ఏదైనా పర్సనల్ ల్యాప్టాప్ కోసం కావచ్చు, వాటి కోసం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆ యూజ్ చేసిన బిల్స్ కూడా సెకండ్ ఇయర్, సో మనం సెకండ్ ఇయర్లో మళ్ళీ దాని రెన్యూవల్ అప్లై చేసినప్పుడు బిల్స్ అడుగుతారు, అవి కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట, చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నేను చెప్పిన విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు డిస్క్రిప్షన్లో నేను ఈ వెబ్సైట్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు స్కాలర్షిప్ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు October 8th అనమాట. సో ఓకేనా, సో మీకు October 8th లోపల మీరు ఇచ్చేసుకోవాలి. సో అది కూడా కింద ఇచ్చారు. జస్ట్ వన్ సెకండ్. సో ఇట్లా మీరు యూజీ లాగిన్ దగ్గరికి వెళ్ళి మీ యూజ్ రెడీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని లాగిన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.